మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై, సేవాదల్, మహిళా కాంగ్రెస్తో పాటు వివిధ డిపార్ట్మెంట్ చైర్మన్లు, అభ్యర్థులు, మహిళా సోదరిమణులందరికీ నమస్కారం. క్షమించాలి, కొంత ఆలస్యం అయింది. ఇవాళ గొప్ప కార్యక్రమం. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా తుమ్మల నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా ఎన్నికలకు ముందు మనం ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానం, దాంట్లో ఉన్న ప్రతి అంశాన్ని ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్న తరుణం. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పిందే చెబుతూ ప్రజలకు అక్కరయ్యే కార్యక్రమాలు ఏవి కూడా చేయకుండా 10 ఏళ్ళు కాలయాపన చేశారు. రైతుల సంక్షేమం అరకొరగా ఇచ్చి ఓట్లు దండుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ దేనికైతే కోరుకున్నామో నిర్ణయం చేయడం, అసెంబ్లీలో పెట్టడం, బిల్లు రూపంలో తీసుకురావడం, సజావుగా శాస్త్రీయ పద్ధతిలో కుల సర్వే జరగడం అనేది భారత స్వాతంత్ర చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా జరగలే. బీహార్, కర్ణాటక రాష్ట్రంలో జరిగినా కూడా అవి అఫీషియల్గా టేబుల్ అవ్వలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేసి ఈ రాష్ట్రంలో బీసీలు ఇంత ఉన్నారని చెప్పి అధికారికంగా ముద్రేసిన ఘనత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. మిత్రులారా, నేను చాలా సందర్భాల్లో చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి కారణం మీ అందరూ మాట ఘనంగా చెప్తాను. ఎందుకు చెప్తానంటే 10 ఏళ్లుగా మీరు పడ్డ కష్టం, మీరు చెంచోడ్చి పార్టీకి కోసం సమోడ్చినటువంటి తీరు, ఇలా ప్రతి కార్యకర్త కంకణం కట్టుకున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీ కృషి లేకుండా అధికారం రాలే. మీ వల్లే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు గత ప్రభుత్వాన్ని పోలిస్తే ఎన్నో రేటుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో మనకు రావాల్సినటువంటి ఉత్సాహం కనిపించట్లేదు. దానికి కారణం మీరు కొంత పార్టీ మీదనో మా మీదనో కొంత అలకగా ఉన్నటువంటి మాట వాస్తవం. అందుకే మిత్రులారా, గత ఎన్నికల తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే దాదాపు 80% జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ కార్పొరేషన్ చైర్మన్లుగా చేయడం జరిగింది. యువజన కాంగ్రెస్ సహా అన్ని ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులకి చైర్మన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని ఇవ్వాల్సినవి ఉన్నాయి, బోర్డు డైరెక్టర్లు ఇవ్వాల్సినవి ఉన్నాయి, పిసిసి కార్యక్రమం 2-3 రోజులు రావాల్సిన అవకాశం ఉంది. మిత్రుల ఈ కార్యక్రమంలో పెట్టుకోవడానికి కారణం దేశ చరిత్రలో మొదటిసారిగా కుల సర్వే చేయడమే కాదు, 40 ఏళ్ల కళ ఎస్సీ సబ్ ఫెడరేషన్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ధర్మిల తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదే. అది కాకుండా మరొక గొప్ప నిర్ణయం, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కొంత మంత్రులు ఉన్నప్పుడు పిసిసి ప్రతిపాదన, పిసిసి అధ్యక్షుడిగా నేను ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కామారెడ్డిలో ప్రవేశపెట్టిన బీసీ డిక్లరేషన్ అనుగుణంగా ఈ అసెంబ్లీలో 42% బీసీలకి రిజర్వ్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% బీసీలకి ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు తక్షణమే ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు ఆమోదించి దీన్ని ముందుకు తీసుకెళ్దాము, 42% రిజర్వేషన్ చట్ట పద్ధతి ఇద్దాము, ఈ నెలాఖరికల్లా అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు రూపంలో తీసుకొద్దాము, తీసుకురావడమే కాదు కేంద్రానికి వెళ్ళి 9వ షెడ్యూల్లో చేర్చి దీన్ని అధికారికంగా ప్రకటింప చేసుకుందాం అనే నిర్ణయం ఏదైతే ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందో ఇది కూడా దేశ చరిత్రలో గొప్ప అధ్యాయంగా చెప్పుకోక తప్పదు.
అందుకే మిత్రులారా, ఇయాలటి కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమాలు చేస్తే కూడా 10 ఏళ్ళు బీసీలని అనగదొక్కినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎస్సీలతో ఆటలాడుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేత కాక ఏమి చేయలేక ఇవాళ మనం చేస్తా ఉంటే ఓర్వలేక నిందలేస్తున్న ఈ తరుణంలో వాస్తవాలు మీకు తెలవాలి. ఎవరు మీరు? మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు. మీరు పునాదులు కాంగ్రెస్ పార్టీకి. వాస్తవాలు మీకు తెలిస్తే రాష్ట్రం మొత్తంగా తెలుస్తుంది. కాబట్టే వీళ్ళందరినీ, మీ అందరిని పిలుచుకొని కుల సర్వే జరిగిన తీరుతెన్నులు ఇలా ప్రతిపక్షాలు కానిపోని విమర్శ చేస్తూ ఉంటే ఎంత శాస్త్రీయబద్ధంగా, ఏ రకంగా నిజాయితీగా ఈ కుల సర్వే చేసిందో అది చెప్పడానికి, ఆ ప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా సబ్ కేటగరైజేషన్ ఏ విధంగా నిష్పక్షంగా సుప్రీంకోర్టు తీర్పు రాగానే అమలు చేసినామో ఆ తీరుతెన్నులో మీకు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మిత్రులారా, ముఖ్యమంత్రి గారు వేరే సమావేశంలో ఉన్నారు, 10 నిమిషాలు ఇక్కడ వస్తారు. సమయం ఆసనమైంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామనే ఉద్దేశంతో నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు వేదిక వచ్చి వారు ప్రజెంటేషన్ ఇస్తారు. బట్టి అన్న గారు చెబుతుంది ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం మీకు, ఆ తదుపరి కార్యక్రమం కూడా చెప్పంటా ఉన్నారు. అది ముఖ్యం. నేను ఇందాక చెప్పినట్టుగా మీరు పునాదులు కొంత అలక ఉంటే ఉండొచ్చు, మా మీద అలగకుండా ఎవరి మీద అలుగుతారు? పిల్లలు తల్లిదండ్రుల మీద అలుగుతారు. వారు చేయదలసిన బాధ్యత మా మీద ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వచ్చే రోజులు మీవి. కాంగ్రెస్ ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రకంగా న్యాయం చేసే దశగా పావులు కదుపున్న సందర్భంలో ఈ ప్రజెంటేషన్ చర్చిన తర్వాత, ఈ వాస్తవాలు మీరు విన్న తర్వాత గ్రామంలో చిన్న సైజు మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ ఏ రకంగా ఆదుకుంటా ఉంది, గత ప్రభుత్వంతో పోల్చుకున్నప్పుడు ఎంత మేలన్న కార్యక్రమాలు ఇస్తా ఉన్నాము, ఎంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తా ఉన్నాము, ఎంత చక్కటి సంక్షేమం ఇస్తా ఉన్నాము, ఇవన్నీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందనే మాట కూడా మనవి చేస్తాను. గ్రామాల్లో మన కార్యకర్తలు, మన మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అధ్యక్షులు, కార్యకర్తలు, పట్టుకొమ్మలోని కార్యకర్తలందరూ కూడా చిన్న గేట్ మీటింగ్లు పెట్టాల్సిందిగా, ప్రజలకు వీటిని వివరించాల్సిందిగా, ఆ తర్వాత కొంత పెద్ద సైజు మీటింగ్లు పెట్టుకొని కుల సర్వేలో కానీ, ఎస్సీ కేటగిరీలో కానీ జరిగిన తీరుతెన్నులు వివరించుకున్నటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరిని నేను కోరుతా ఉన్నాను. ఈ బృహత్తరమైన కార్యక్రమం మిత్రుల మళ్ళీ చెప్తా ఉన్నాను, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత గొప్ప కార్యక్రమం జరిగింది అంటే వల్ల తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది అనే మాట కూడా నేను ఘంటాపథంగా ధైర్యంగా మీ ముందు చెప్తా ఉన్నాను. అది కుల సర్వే కావచ్చు, అది ఎస్సీ సబ్ కేటగిరీ కావచ్చు. ఈ 2 అంశాల్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రజలకి వివరించాల్సిందిగా, ఆ బాధ్యత మీదనే మాటగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యమంత్రి గారు 5-10 నిమిషాల్లో మన బయట యువజన కాంగ్రెస్ కార్యక్రమం ఉంది, అక్కడికి వచ్చినారు, వారితో మాట్లాడి ఇక్కడికి వస్తారు. అంతలో పెద్దలు బట్టి విక్రమార్క గారిని వారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని మొదలు పెట్టాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.